ఏఐయూటీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేను. ప్రస్తుతం తీపి కబురని చెప్పేసి కార్మికులకు జీతాలు పెంచుతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. కానీ వాస్తవానికి చాలామంది కార్మికులకు ఈ ప్రకటన వల్ల జీతాలు తగ్గుతున్నాయి. ఈ విషయంలో ఉన్నటువంటి అనేక గందరగోళాల్ని ప్రభుత్వము సృష్టిస్తోంది. వాస్తవానికి 18,000 ఉన్నటువంటిది ఇప్పుడు 16,000 కనీస వేతనం అని చెప్పేసి ప్రకటన చేశారు. మొత్తము ఇది తీపి కబురు కాదు, చాలామందికి అన్యాయం జరుగుతోంది. అదేవిధంగా ఒకవేళ పెంచిన వాళ్ళకు కూడా 500 రూపాయలు, 550 రూపాయలు, కొద్దిమందికి 1000 రూపాయలు పెంచడం అనేది జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఏ విధంగా ధరలు పెరుగుతున్నాయో మనకు తెలుసు. ఎన్నేళ్ళు అయిపోయింది ఇప్పటి వరకు మనకు కార్మికులకు వాళ్ళ యొక్క జీతాలు పెంచి. ఇన్నేళ్లలో విపరీతంగా ధరలు పెరిగి మామూలు కార్మికులు కనీస జీవన స్థాయిలో కూడా బతకలేని పరిస్థితి మన హైదరాబాద్లోనూ వివిధ నగరాల్లోనూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం గౌరవప్రదమైన జీవితం గడిపేటట్టుగా కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. అయితే పూర్తి విరుద్ధంగా ప్రభుత్వము చాలా తక్కువ కొద్దిమందికి పెంచి కొద్దిమందికి తగ్గే విధంగా పాలసీలు తీసుకొని కానీ తీపి కబురని లేకపోతే మంచి చేస్తున్నాం అన్నటువంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మళ్ళీ మంత్రులు కలవడం జరుగుతుంది. ఇది కనుక సవరించకపోతే పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.